సిటీలో నామినేషన్ల కోలాహలం ప్రచారం మొదలుపెట్టిన నేతలు. యువ ఓటర్లే లక్ష్యంగా ప్రచారం, పోలింగ్ శాతం పెంపుపై నజర్. హైటెక్ మెట్రోకి ఫుల్ రెస్పాన్స్, ప్రయాణికులతో రద్దీగా స్టేషన్లు. నీటి సంరక్షణ అందరి బాధ్యత, వాటర్ డే సందర్భంగా ర్యాలీలు. ఎండలతో తగ్గిన చికెన్ ప్రొడక్షన్, పెరిగిన రేట్లతో జనం ఇబ్బందులు. ప్రమాణం చేసిన మా కార్యవర్గం, నటులందరికీ సభ్యత్వంపై హామీ. అప్డేట్స్ చూస్తే లోక్సభ ఎన్నికల నామినేషన్ సందడి కొనసాగుతోంది. సిటీ పరిధిలోని జిల్లాల్లో పార్టీ నాయకులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటుకు నామినేషన్ వేసిన నేతలు ప్రచారం కూడా మొదలుపెట్టారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ ఆఫీసులో చేవెళ్ల పార్లమెంట్కు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వచ్చి నామినేషన్ల పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను, మీ తోడు నీడగా ఉంటాను, మీ కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నన్ను మెజార్టీతో గెలిపిస్తే మీ గొంతుకనై నేను పార్లమెంట్లో మనకు కావాల్సినవన్నీ చేసి మన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు పడతాను. ఇదే ప్రాంతంతో చేవెళ్ల ప్రాంతంలో మళ్ళోసారి రాజకీయాలకు దిగిన తప్పనిసరిగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తాను. ఇది రెండోసారి. ఫస్ట్ టైం కూడా నేను ఉద్యమం నుంచి వచ్చిన, ఇప్పుడేమో చేవెళ్ల ప్రాంతంను 5 ఏళ్ళు సర్వ్ చేసి ఎన్నో సాధించినాము, కానీ ఇంకెన్నో సాధించేది ఉంది. తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్లో పోరాడి గెలిచినాక ప్రాంత అభివృద్ధి కొరకు ఎవరితోటైనా పోరాడుతందుకు నేను తయారున్నా, ఎవరితోటైనా కొట్లాడుతందుకు నేను తయారున్నా. తప్పనిసరిగా భారీ మెజారిటీతో నేను గెలుస్తాను అనుకుంటున్నాను. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి నామినేషన్ వేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో రేవంత్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేశారు. లోక్సభ ఎన్నికలు ప్రధానిని ఎన్నుకోవడానికని, ముఖ్యమంత్రి కోసం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ, రాహుల్ మధ్య పోటీ ఉంటుందని, ప్రాంతీయ పార్టీల మధ్య కాదన్నారు రేవంత్ రెడ్డి. చట్టసభలలో ప్రజల సమస్యలకు గొంతుకై, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేవాడై ఉండాలి. కనీసం కాంగ్రెస్ పార్టీ 150 పైపడి సీట్లు గెలుస్తాయంటూ, భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా అదే స్థాయిలో గెలుస్తారని చెప్పి ఈ రోజు సర్వేలు చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సాయి కిరణ్ యాదవ్ ను నేతలకు పరిచయం చేశారు. పార్టీ గెలుపు కోసం విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తలసాని సాయి కిరణ్ యాదవ్. మనమే ఒక్కొక్క క్యాండిడేట్ కింద భావించి మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ దేశంలో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఎవరు ఇయ్యరు. ప్రజల కోసం ఇంత డెప్త్గా ఆలోచించేటువంటి నాయకులు ఎక్కడ లేరు దేశంలో. ఒక ఉద్యమ నాయకుడే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఏ ప్రజలకు, ఏ రైతాంగానికి, ఏ యువకులకు, ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ నేను క్యాండిడేట్ కాదు, మీరందరూ క్యాండిడేట్లు. నాకు అవకాశం వచ్చింది మీ అందరి కోసం వచ్చినట్టే అవకాశము. మీరు అందరూ మీ కడుపులో నన్ను పెట్టుకొని మీ తమ్ముడిలాగా, మీ కొడుకులాగా, మీ బిడ్డలాగా మీరందరూ నన్ను గెలిపిస్తారని మన మహబూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో చాలా మంది నేతలు ఇవాళే నామినేషన్లు వేశారు. ఆ తర్వాత లీడర్లంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం మరింత సవాల్గా మారింది. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు ఉండటం, పరీక్షల సమయం కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు.
అయితే పోలింగ్ శాతం పెంచడం అధికారులకు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా లాభం లేకపోయింది. మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని చాలా కార్యక్రమాలు చేపట్టారు. అయినా జిల్లాల్లో 48% మాత్రమే పోలింగ్ నమోదైంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికారులకు గుబులు పుట్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరగా రావడంతో పాటు ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు ఉండడం పోలింగ్ శాతంపై ప్రభావం పడనుంది. ఆంధ్రలో ఓటు హక్కు ఉన్న చాలా మంది ఏపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులు ఓటు వేస్తారా లేదా అనే అనుమానం కూడా అధికారుల్లో ఉంది. పరీక్షల సీజన్ అయినా యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మొదటిసారి ఓటు వేసేవారికి ఆందోళన చెందకుండా వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు దివ్యాంగులు, మహిళా ఓటర్లు మిస్ కాకుండా పకడ్బందీగా సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. అంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం ఎప్పుడు బిట్వీన్ 48 to 50%, 52% వరకు ఉండింది. సో ఈవెన్ మనము మున్సిపల్ ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ ఇలాగ చూసుకున్నా కానీ సో ఓటర్ అవేర్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్. మేము మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్. బట్ ప్రజలు కూడా ఇది మా కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఈ ఓటు వేస్తే 5 years మన భవిష్యత్తు మనం డిసైడ్ చేస్తున్న వాళ్ళం అవుతాము అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళల్లో క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఇంకా ఈ శాతాన్ని పెంచవచ్చు. ప్రతిసారి జిల్లాలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. ఈసారి మరింత పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఓటర్లలో అవగాహన తెస్తూ పోలింగ్ శాతం పెంచాలని భావిస్తున్నారు. ఓటు హక్కును ఎవరికి వారు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. అమీర్పేట్ టు హైటెక్ సిటీ రూట్లో మెట్రో పరుగులు పెడుతోంది. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఈ రూట్లో మెట్రో స్టార్ట్ అయిన రోజు నుంచే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో ఎక్కువ మంది మెట్రోలో ట్రావెల్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెట్రో ప్రాజెక్టులో కీలక మార్గమైన అమీర్పేట్ హైటెక్ సిటీ రూట్ ప్రారంభం కావడంతో మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఎంప్లాయీస్ మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రూట్లో మెట్రో ప్రారంభమైన 2 రోజులకే వేల మంది ప్రయాణించారు. హైటెక్ సిటీ ప్రారంభం కాకముందు 46 కిలోమీటర్ల రూట్లో 1,70,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మరో 10 కిలోమీటర్లు అందుబాటులోకి రావడంతో 2.5 లక్షలకు పైగా మెట్రో ట్రావెలర్స్ పెరిగే అవకాశం ఉంది. I actually work at Amazon, High-Tech City Mindspace, and yes, of course, metro is useful now that it has started from High-Tech City to Nagol. It is actually very useful. It just cuts down all the traffic time, and then there's AC and everything. It's very comfortable, but yeah, right now the time taken is 12 minutes for every metro, so that is a bit high. So, but then it's still okay. It's better than getting down on the traffic and the heat. So the experience is amazing. సో ఇంతకుముందు వరకు అయితే అమీర్పేట్ దిగి అమీర్పేట్ నుంచి సమ్ ఆటోనా క్యాబ్ బుక్ చేసుకొస్తుండే. బట్ ఇది ఆడడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. ఫ్రమ్ దిల్సన్ నుంచి హైటెక్ సిటీకి 50 రూపీస్. ఇది చాలా బెటర్ అండి. ఆబ్వియస్ ఏసీలో ఉంటాం కదా, సో ఇది చాలా బెటర్. ఇది మా ఇంటి నుంచి బై వాక్ స్టేషన్కి వస్తాను. సో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి దిగిన తర్వాత మళ్ళీ సమ్ బై వాక్ ఇఫ్ టైం పర్మిట్స్, వాక్ లేకపోతే క్యాబ్ బుక్ చేసుకు వెళ్ళిపోతాను. ప్రస్తుతం 3వ కారిడార్ నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మరో కారిడార్ ఎల్బీ నగర్ టు అమీర్పేట్ మీదుగా హైటెక్ సిటీ వరకు ఎక్కువగా ఉద్యోగులు జర్నీ చేస్తున్నారు. హైటెక్ సిటీ రూట్లో మెట్రో అందుబాటులోకి రావడంతో జనం సంతోషంగా ఉన్నారు. సో ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ అల్వాల్ టు మాదాపూర్. ఐ యూస్ టు కమ్ ఇన్ కార్ అండ్ బైక్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గోయింగ్ టు రైడ్ ఇన్ మెట్రో. సో ఇట్స్ వెరీ గుడ్. ఇట్ టేక్స్ హార్డ్లీ 50 minutes ఫ్రమ్ సికింద్రాబాద్ టు హియర్. ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ చాలా బాగుందండి. మంచి ఏసీ కార్లో నేను కార్లో వచ్చాను. ఇప్పుడు టు అవాయిడ్ కార్ సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ మెట్రో 100% చాలా బాగా యూజ్ చేసుకుంటారు. ఆల్రెడీ చూస్తే చాలామంది బైక్, కార్ వదిలేసి ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. క్యాజువల్ ఇట్ ఈస్ గుడ్ టు ట్రావెల్ కదా, పొల్యూషన్ లేకుండా ఫాస్ట్ ట్రావెలింగ్, ఫ్రీ ట్రావెల్, లైక్ కాస్ట్ ఈజ్ ఆల్సో నాట్ టూ మచ్ అండ్ ఇట్స్ వెరీ నైస్. నార్మల్గా ఇప్పుడు అక్కడ రష్ ఇట్స్ గుడ్. ఇప్పటికీ ఇంకా మధ్యలో స్టాప్స్ కూడా యాడ్ అయితే ఇంకా మిగతాది ఇంకా ఎక్కువ పెరుగుతుండొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేసినప్పుడు మళ్ళీ మన సొంత డ్రైవ్ కన్నా దిస్ ఈజ్ ఈజీ కదా.
ప్రైవేట్ వెహికల్స్తో పోలిస్తే మెట్రోలో జర్నీ చేస్తే తక్కువ ఖర్చు అవుతోందంటున్నారు ప్రయాణికులు. ట్రాఫిక్ ఇబ్బందులు, పొల్యూషన్ లేకుండా మెట్రోలో కంఫర్ట్గా వెళుతున్నామని చెప్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లి ఆఫీసుల్లో కుస్తీ పడే కంటే మెట్రోలో వెళ్లడం బెటర్ అని, టైం కూడా సేవ్ అవుతుందని అంటున్నారు. The specialties from Hi-Tech City to Amirpet is a very advantageous train commission because the most of the people travel from Hi-Tech City to Amirpet and from there they distribute to different places. I am really thankful to whoever has made it possible. It's really thankful and very comfort. ఇక్కడ ఇది ఈ మెట్రో స్టార్ట్ అయిపోయి చాలా మంచిది అయిపోయింది. అదర్వైజ్ మాకు అమీర్పేటలో ఒకసారి మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళాలంటే కష్టం. అది కూడా మియాపూర్ దాకా మళ్ళీ ఇలాగా పట్టుకొని రావడం ఇది చాలా ఈజీ అయిపోయింది మనకి. నిన్న ఫస్ట్ డే స్టార్ట్ అయింది కదా, నిన్న ఎక్కాను, కొంచెం రష్గా ఉంది. అది టైమింగ్ కూడా నిన్న కొంచెం లేట్గా, అంటే డిస్టెన్స్ కూడా 10 minutes 12 minutes పెట్టారు. ఈరోజు చూస్తాం అలాగ ఉంది. హైదరాబాద్ మెట్రోకు సిటీ వాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మెట్రో స్టేషన్స్ వరకు ఆటోలు, బస్సుల్లో రావాల్సి వస్తోందంటున్నారు. అలాగే స్టేషన్స్ దగ్గర పార్కింగ్ సదుపాయంతో పాటు అక్కడి నుంచి ఆఫీసులు, కాలనీలకు షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులోకి తెస్తే బాగుంటుందంటున్నారు. మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మాఫర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాఫర్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఇల్లు, ఆఫీసుల్లో 20 మందితో కూడిన ఐటీ బృందం రైడ్స్ లో పాల్గొన్నట్లు సమాచారం. దాడులపై ఇప్పటి వరకు ఐటీ అధికారులు కానీ, కంపెనీ నిర్వాహకులు కానీ మాట్లాడలేదు. ఈ రైడ్స్ కి సంబంధించిన మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి మాఫర్ కన్స్ట్రక్షన్స్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దాదాపు 5 గంటల నుంచి కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి దాదాపు 20 మంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్, హైయర్ ఆఫీసర్స్ అంతా కూడా మాఫర్ కన్స్ట్రక్షన్స్లో రైడ్స్ అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేయట్లేదు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్. కేవలం ఐటీ రిటర్న్స్ సరిగా కట్టకపోవడం వల్ల ఇదంతా కూడా రైడ్స్ జరుగుతున్నాయా, లేదంటే ఫిర్యాదులు ఏమైనా అందాయా అనేటువంటి విషయాలపైన ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో రివీల్ చేస్తే తెలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాఫర్ కన్స్ట్రక్షన్స్ చాలా రోజుల నుంచి, అంటే 2014 డిసెంబర్ 9 నుంచి కూడా ఒక నాన్ గవర్నమెంట్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో షేర్స్కి సంబంధించి కూడా పూర్తిగా ప్రైవేట్ సంస్థగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మాఫర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వాళ్ళ ఓనర్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కొన్ని మాల్స్ని కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించి నడిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సార్ క్యా హువా సార్, కిస్కే బారే మే రైడ్స్ హో రहे? कुछ भी नहीं हो रहा, कुछ नहीं हो रहा. नहीं जो सेंट्रल से आए सो जो है ना, हाँ नहीं आप क्या बोले సరే. ప్రస్తుతానికైతే ఓనర్స్ మాత్రం మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. అంటే ఏం జరిగింది అసలు, మాఫర్ కన్స్ట్రక్షన్లో ఎలాంటి రైడ్స్ జరుగుతున్నాయి, రైడ్స్ మాత్రం ఎలాంటి జరగట్లేదు అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఆఫీసర్స్ మాత్రం, సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి ఆఫీసర్స్ మాత్రం దాదాపు 20 మంది కూడా లోపల ఉన్నారు. డాక్యుమెంటేషన్ని మొత్తం వెరిఫై చేస్తున్నారు, స్క్రూటినీ చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ సరిగా పే చేస్తున్నారా లేరా, ఎంత టర్నోవర్గా ఈ మాఫర్ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆఫీసర్స్ చాలా ఓల్డ్ సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా పూర్తి స్థాయిలో, అంటే ఆ బ్రీఫ్ కేసులో పెట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫర్దర్గా సెంట్రల్ బేస్డ్గా ఈ ఐటీ ఆఫీసర్స్ రావడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది పూర్తి స్థాయిలో, అంటే మాఫర్ కన్స్ట్రక్షన్స్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది, బేసిక్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2014 డిసెంబర్ 9 నుంచి కూడా ఇది రన్ అవుతున్నట్లుగా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. అసలు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు అందిస్తోంది, ఎలాంటి కేవలం కన్స్ట్రక్షన్స్ వేలోనే ఇదంతా కూడా చేస్తున్నారా, లేదంటే ఇంకా మాల్స్ కూడా ఉన్నాయి వీళ్ళు మాఫర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, అక్కడి మాల్స్లో కూడా సైమల్టేనియస్గా రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇంట్లో కూడా బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఐటీ ఆఫీసర్స్ బయటికి వచ్చి రివీల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ తెలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కలిసి షరీఫ్, V6 న్యూస్, మాసబ్ ట్యాంక్. అల్వాల్లో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని బీహార్కు చెందిన వాడిగా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లిన రాజేష్ లైంగిక దాడి చేసి హత్య చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును 24 గంటల్లోపే ఛేదించారు.
ఒక చిన్న ముళ్ళ పొదల్లో అనీవెన్ గ్రౌండ్ మీద కనిపించింది. సో ఇమీడియట్గా ఆయన పోలీసును పిలిచి చూపించారు. ఈ డాగ్ స్క్వాడ్ తర్వాత క్లూస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా టైంకి రీచ్ కావడం జరిగింది. ఏమైంటుందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే వాళ్ళ అన్నకి 7 years. ఈ బాబు ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఎవరో ఒక తెలియని వ్యక్తి హోలీ ఆడడానికని వచ్చాడు, అతనితో వెళ్ళంగా నేను చూశాను అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ పక్క ఇంట్లో ఉన్నటువంటి ధర్మేంద్ర అనే ఒక బీహారీ అతను ఉంటాడు. అతనితో పాటు ఇంకొందరు బయట నుంచి వచ్చి ఒక చిన్న గ్రూప్గా వాళ్ళు హోలీ ఆడారని చెప్పి తెలిసింది. 3 నుంచి 4:30 మధ్యన ఈ రాజేష్ కుమార్ అని అతను మాత్రం కనిపించలేదు. వీళ్ళు కూడా ఎవరు నోటీస్ చేయలేదు ఆ టైంకి. ఇతని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా తీసుకొని రైల్వే ట్రాక్ క్రాస్ చేయించి ఆ పక్కనున్న ముళ్ళ పొదల్లోకి వెళ్ళి ఈ అఫెన్స్ చేశాడు. ఇతను కూడా బికాజ్ ఇతను బీహార్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పారిపోయే ఛాన్సెస్ కూడా లేకుండా ఇమీడియట్గా అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. నీటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురుగునీటి శాఖ డైరెక్టర్ దానకిషోర్. వరల్డ్ వాటర్ డే సందర్భంగా హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ దగ్గర వాక్ నిర్వహించారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా వర్షపు నీటి సంరక్షణపై అవేర్నెస్ కల్పించడం కోసం ఈ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నీళ్లు వస్తున్నాయని చెప్పేసి నీళ్లు వృధా చేయొద్దు. హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, నీళ్లు అనవసరంగా వాడి వాటిని వీధుల్లో వాడేసి కారులకి కడిగేదానికి, ఇల్లు కడిగేదానికి డైలీ వాడుకుంటూ ఎక్కడో మంచి నీటిని తీసుకొచ్చి మనం హైదరాబాదు గోదావరి నుంచి కృష్ణా తీసుకొచ్చిస్తున్నాము. దాన్ని చాలా వరకు వృధా చేస్తున్నారు ప్రజలు. కొన్ని దేశాల్లో నీటి ఎద్దడి ఉంది, కొన్ని నగరాల్లో నీటి ఎద్దడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ముందు చూపుతూ చూడడం వల్ల మనం నీళ్లు ముందుగానే తెచ్చుకొని ఇబ్బంది లేకుండా ఉంటున్నాము. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ వాక్ ప్రారంభం. వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటి సంరక్షణపై అంబేద్కర్ కాలేజీ ఎన్సీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాగ్లింగంపల్లి నుంచి సుందరయ్య పార్కు వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలని కోరారు. భవిష్యత్ తరాలకు జలవనరుల్ని అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. Today is the World Water Day, and there is an alert in the entire world that we are going to face water crisis. No life can survive without water. That they have to realize, and present generation has to take drastic step in saving the water for the future. I would like to thank Telangana government as an example for making all the arrangement of water for the last 2 years without any disruption. మేము సేవ్ వాటర్ సేవ్ లైఫ్ గురించి ర్యాలీ చేసాం. చాలామంది ర్యాలీ చేసినప్పుడు చాలామంది చూసినారు, చాలామంది ప్రౌడ్ అయినారు, చాలామంది వాటర్ సేవ్ చేస్తా అనుకున్నారు. మేము చేసాం కాబట్టి ర్యాలీ మేము కూడా సేవ్ వాటర్ చేయాలా. ఇంకా చాలామంది ఊర్లల్లో వాటర్ రాకుండా చాలామంది కష్టపడుతున్నారు, ఇబ్బందిగా ఉంది. కానీ మనం ఇక్కడ సిటీలో చాలా వేస్ట్ చేస్తున్నాం వాటర్ అంతా. మనం సేవ్ చేస్తే వాళ్ళకు కూడా వాటర్ వస్తుంది కాబట్టి అందుకే సేవ్ చేయాలి. లేదు, రాబో కాలంలో భవిష్యత్ అంతా కూడా నీటి మీదనే ఆధారపడి ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా నీటి కోసం పోరాటం చేసే పరిస్థితి వస్తుంది. ఉన్న నీటిని చుక్క చుక్కను కాపాడుకుంటేనే తప్ప మన భవిష్యత్తు లేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపటి భవిష్యత్తు తరాలను గుర్తుపెట్టుకొని చుక్క చుక్క నీటిని వృధా చేయకుండా సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే సేవ్ వాటర్, సేవ్ ద నేషన్, సేవ్ ద వరల్డ్, సేవ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఈ ర్యాలీ తీయడానికి కారణం వాటర్ వేస్ట్ మెయిన్ థింగ్. ఎలా అంటే కాలేజెస్లో కానీ ఇళ్ళల్లో కానీ ట్యాప్స్ ఓపెన్ పెట్టి వాటర్ వేస్ట్ చేయడము, అంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బకెట్స్ అండ్ ఏమంటారు మెయిన్ థింగ్ ఈ మధ్య చాలామంది ఏంటంటే హ్యావింగ్ బాత్ విత్ షవర్ వల్ల ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వాటర్ టు హ్యావ్ అ బాత్ ఫర్ అ పర్సన్. సో వీ నీడ్ టు సేవ్ వాటర్ సో దట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ కెన్ యూజ్ ఇట్ బెటర్. పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వకపోవడం దారుణమన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కాకా కుటుంబానికి అన్యాయం చేశారన్నారు. వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడంతో నేరేడ్మెట్ చౌరస్తాలో నిరసన తెలిపారు తెలంగాణ మాల మహానాడు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చినా మాలలకు అన్యాయం చేయటం సరికాదన్నారు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి.
40 లక్షల మాలలను మనోభావాలు దెబ్బతీసిన కేసీఆర్ నీ ఎప్పుడు ఎమ్మడి పార్టీకి పనిచేసిన వినోద్ కానీ ఇదేకు కానీ నీ పార్టీలో పని చేసుకుంటూ ఉన్నోళ్లకు నీవు ఇస్తా అని ఎంపీ టికెట్ నీవు సున్నా చూపినవంటే ఇది బాగాలేదు పద్ధతు. నీవు ఏదో నమ్ముకొని ఉన్నోళ్లకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉండరు జనాలు. అందు గురించి అని పెద్ద మనసు పెట్టుకొని నీవు తీరని అన్యాయం చేస్తున్నావు. కాకగారు పెద్ద ఎత్తున తెలంగాణ గురించి కొట్లాడి సోనియా గాంధీతోటి కొట్లాడి కూడా ఇస్తావా సస్తావా అన్న ఘనత గుర్చెల వెంకటస్వామి గారికి ఉన్నదని కూడా మనవి చేస్తున్నాను. దీంతో పాటుగా ఉద్యమంలో ఉండి జైలు జీవితం గడిపిన గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం. ఇది మోసపూరితమైన కుట్ర. మాలలను ఒకరిని పైకెత్తి ఒకరిని కిందికి దింపడం నీకు అలవాటు. మాలల్ని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇవ్వకుంటే మేము ఊరుకునేది లేదు. ఇప్పటికైనా గడ్డం వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కోడి ధర కొండెక్కింది. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎండలు మండిపోతుండటం, కోళ్ల పెంపకం తగ్గటంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పెరిగిన రేట్లతో కొనలేక, చికెన్ తినకుండా ఉండలేక నాన్ వెజ్ ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలతో చికెన్ రేటు పెరిగిపోతోంది. వారం క్రితం 180 రూపాయలున్న కిలో బాయిలర్ చికెన్ రేట్ ప్రస్తుతం 40 రూపాయలు పెరిగి 220కి చేరింది. లైవ్ కోడి కిలో దాదాపు 130, డ్రెస్డ్ 190, స్కిన్లెస్ 220 రూపాయలుంది. కిందటేడాది వేసవిలో చికెన్ రేటు 120 నుంచి 150 మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అమాంతం పెరిగింది. బాయిలర్ కోళ్లు మాక్సిమం 42 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఎండలు 42 డిగ్రీలు దాటుతోంది. ఎండల ప్రభావంతో పౌల్ట్రీల్లో 30 నుంచి 40% కోళ్లు చనిపోతున్నాయి. అయితే సమ్మర్లో కోళ్లు ఎక్కువగా చనిపోతాయని ముందే గ్రహించిన చాలామంది వ్యాపారులు పౌల్ట్రీలను మూసేశారు. ఎండాకాలంలో ప్రొడక్షన్ ఆపేసి నెక్స్ట్ వచ్చే మృగశిర కార్తికి కోళ్లు మార్కెట్కి వచ్చేలా ప్రాసెస్ చేస్తున్నారు. దీంతో మార్కెట్లో కోళ్ల సప్లై తగ్గింది. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో రేటు పెరిగింది. మరో 15 రోజుల దాకా ఇదే రేటు ఉంటుందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. బర్డ్స్ ఫీడ్ కొంచెం తక్కువ తింటాయి. మోర్టాలిటీ పర్సెంటేజ్ కూడా కంపేర్ టు వేరే సీజన్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, 2-3% ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ రాకపోవడము, కొంచెం మోర్టాలిటీ ఉండడం, తర్వాత ఈ ఫంక్షన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇవి కానీ ఎక్కువ ఉంటాయి. దీంతో కన్జంప్షన్ ఎక్కువ ఉండడము, ప్రొడక్షన్ తక్కువ ఉండడంతో రేటు పెరిగింది. ఈ 1-2 మంత్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే సప్లై కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ రేటు పెరగడం జరిగింది. ఎండలు మరింత ముదిరితే ప్రస్తుతం 220 రూపాయలున్న కేజీ చికెన్ మరింత పెరిగే అవకాశం ఉంది. సమ్మర్లో చికెన్ తింటే హీట్ అని ఎవరూ కొనరు కాబట్టి రేటు పడిపోతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి చికెన్ రేటు పైకి వెళ్తోంది. రేటు పెరిగినా వారానికి ఒక్కసారైనా చికెన్ టేస్ట్ చేయాలని కొంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. మా ప్రెసిడెంట్ గా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ గా హేమ, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ ప్రమాణం చేశారు. పారదర్శకంగా పనిచేస్తామని, నటీనటులందరికీ సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కోటా శ్రీనివాసరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధని సన్మానించారు. Dr. V.K. Naresh, Vijay Krishna Naresh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the bylaws that I will bear truth, faith and allegiance to the bylaws and code of conduct of Movie Artists Association and code of conduct of Movie Artists Association and the laws under which it has been registered, and the laws under which it has been registered, that I will uphold the dignity and integrity of Ma, that I will uphold the dignity and the integrity of Ma, and faithfully and conscientiously discharge my duties and faithfully and consciously discharge my duties as President of the Movie Artists Association, as the President of the Movie Artists Association, without fear or favor, without fear of favor, affection or ill will. Affection or ill will. Thank you. Thank you. Jai Hind. I, Mrs. Jivita Rajashekar, do swear in the name of God do swear in the name of God that I will uphold that I will uphold true faith and allegiance to the bylaws true faith and allegiance to the bylaws and code of conduct of Movie Artists Association and code of conduct of Movie Artists Association and the laws under which it has been registered,
and the laws under which it has been registered. that I will uphold the dignity and integrity of MA That I will uphold the dignity and integrity of MA and faithfully and consciously discharge my duties and faithfully and consciously discharge my duties as General Secretary of MA as General Secretary of MA without fear or favor, affection or ill will. Thank you. S.V. Krishna Reddy. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the bylaws. That I will bear truth, faith and allegiance to the bylaws. And code of conduct of Movie Artists Association. And code of conduct of Movie Artists Association. And the laws under which it has been registered. And the laws under which it has been registered. As Vice President of MA. As Vice President of MA. Without fear or favor. Without fear or favor. వాస్తు జ్యోతిష్యులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం దశదిన కర్మ అమీర్పేట్ కమ్మ సంఘంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ తో పాటు కుటుంబ సభ్యులు హాజరై నివాళులర్పించారు. వాస్తు శాస్త్రంలో సుబ్రహ్మణ్యం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. వేసవికాలం మొదలవటంతో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడిని తట్టుకునేందుకు జనం కూల్ డ్రింక్స్ తాగుతూ రిలాక్స్ అవుతున్నారు. పుదీనా వాటర్ నుంచి మిల్క్ షేక్స్ వరకు రకరకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ కు క్రేజ్ పెరిగింది. ట్రెడిషనల్ సమ్మర్ డ్రింక్స్ తో పాటు కొత్త రుచులను టేస్ట్ చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లో రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకునేందుకు జనం కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. సిటీలో రోడ్ సైడ్ పుదీనా వాటర్ నుంచి లస్సీ, మిల్క్ షేక్స్, మాక్ టైల్స్ లాంటి చాలా వెరైటీలు సమ్మర్లో స్పెషల్ గా నోరూరిస్తున్నాయి. దీంతో యువకులు ఈ సీజన్ బిజినెస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో సమ్మర్ వచ్చిందంటే రోడ్ సైడ్ నిమ్మకాయ సోడా, పుదీనా వాటర్, చెరుకు రసం కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సిటీ జనం కొత్త టేస్ట్ కోరుకుంటున్నారు. వీరికి తగ్గట్టుగా మోడర్న్ హంగులతో మిల్క్ షేక్స్, లస్సీ, మాక్ టైల్స్, సోడాలో న్యూ ఫ్లేవర్స్ అందిస్తున్నారు వ్యాపారులు. ఫుడ్ బిజినెస్ లో సీజన్ కు తగ్గట్టుగా ఫుడ్ ఐటమ్స్ కు క్రేజ్ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొత్త కొత్త డ్రింక్స్ ను సమ్మర్ స్పెషల్ గా అందిస్తున్నారు వ్యాపారులు. మారుతున్న హెల్త్ కాన్షియస్ తో ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు ఎనర్జీ డ్రింక్స్, మిల్క్ షేక్స్, మాక్ టైల్స్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. लस्सी 100 लस्सी बिस्टो हमारे पास समर में सबसे ज़्यादा फ्रूट सलाद, माफिया, पिज़्ज़ा, हाँ मिल्क शेक्स, ये ज़्यादा जा रहा लस्सी। और सबसे ज़्यादा हमारे पास फैमिली आती है, स्टूडेंट, कॉलेज हमारे ऊपर है, नारेंद्रा कॉलेज, बच्चे ज़्यादा रहते हैं सर। समर में सबसे अच्छा हमारे पास अभी स्पेशल लस्सी है, फ्रूट सलाद है, डेड बाई चॉकलेट है सिग्नेचर संडे में, वो ज़्यादा है। सबसे ज़्यादा वही लोग पसंद करते हैं। एक दिन में 120-130 ऐसा होता। हाँ, ఎండాకాలంలో దాహార్తి తీర్చే సమ్మర్ డ్రింక్స్ బిజినెస్ కు ఫుల్ డిమాండ్ ఉంది. నార్మల్ టైంలో 30 నుంచి 40 గ్లాసులు అమ్మితే సమ్మర్లో 100 నుంచి 300 గ్లాసుల వరకు అమ్ముతామని చెబుతున్నారు వ్యాపారులు. చాలా రీజనబుల్ అండ్ అదర్ థింగ్ చాలా మాక్టైల్స్ అండ్ షేక్స్ చాలా ఎక్కువ, చాలా మంది ప్రిఫర్ చేయవచ్చు. ఇట్ మైట్ బి తక్కువ రేంజ్ వాళ్ళు కానీ పెద్ద రేంజ్ వాళ్ళు కానీ ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ విజిట్. సో నైస్, మంచి ఐడియా యాక్చువల్లీ. బెల్జియం చాక్లెట్, ఇంకొకటి మ్యాంగో అండ్ అదర్ థింగ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్, యా ఇవి టేస్ట్ చేసిన చాలా బాగున్నాయి, నైస్, మంచిగా ఉన్నాయి. అండ్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఇంత లెస్ ప్రైస్కి రావడం
అదర్ థింగ్ చాలా మంచి ఆఫర్ మనకి. ప్రస్తుతం మాక్టైల్స్ క్రేజ్ నడుస్తోంది. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇక మిల్క్ షేక్స్ ఒక గ్లాస్ తాగితే ఎనర్జీతో పాటు బాడీకి కావలసిన ప్రోటీన్స్ అందుతాయి. ఆటోమేటిక్ మిషన్ తో లెమన్, ఆరెంజ్, పుదీనా, మిక్స్డ్ ఫ్రూట్స్ లాంటి ఫ్లేవర్స్ తో అందిస్తున్నారు వ్యాపారులు. కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారులు, ఉద్యోగులు, పిల్లలు ఇవి ఎక్కువగా తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. నార్మల్గా ఏంటంటే ఈ ఎండలు తట్టుకోవడానికి కొంచెం ఇలాంటి జ్యూసెస్ అవి తీసుకుంటే బాగుంటుందని, అండ్ వీళ్ళు బాగా మంచి జ్యూస్ సప్లై చేస్తారు వీళ్ళు. యాక్చువల్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే సీతాఫల్ జ్యూస్ అనమాట. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్ అంటే కొంచెం కస్టర్డ్ కూడా ఉంటుంది కాబట్టి హెవీగా ఉండి మనకి సన్షైన్ కూడా ప్రాబ్లం లేకుండా అంత బాగుంటుంది అనమాట. హైజీన్ అంటే ఎప్పుడైతే బాగుంటుందో మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో మనం రోడ్డు మీద ఎంత ఎండలో తిరగలుగుతాం. ఎండాకాలం 3 నెలల పాటు ఉండటంతో సమ్మర్ స్పెషల్ బిజినెస్ గా డ్రింక్స్, మిల్క్ షేక్స్, లస్సీ షాపులకు మంచి డిమాండ్ ఉంటోంది. సిటీలో మరో ఎక్స్పో ప్రారంభమైంది. బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో ట్రెండ్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్పోను నటి గీతా సింగ్ ప్రారంభించారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళలు, వ్యాపారవేత్తలు, డిజైనర్లు ఒకే వేదికలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మార్చి 24 వరకు ఎక్స్పో కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.